మంత్రివర్గం నుండి రోజాను సీఎం జగన్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని రోజా తమ్ముడు కుమారస్వామి 40 లక్షలు తీసుకున్నారని 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. నీతులు మాట్లాడే రోజా చైర్మన్ పదవులు అమ్ముకోవడం దారుణమన్నారు నరసింహ యాదవ్. మంత్రివర్గం నుండి రోజాను బర్తరఫ్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలంటున్న నరసింహ యాదవ్తో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ప్రతిపక్ష నాయకులను చూస్తే చాలు చిరుత్తుకుంటూ కూడా వాళ్ళపైన ఎదురుదాడి చేసేటటువంటి మంత్రి రోజా పైన ఎప్పుడూ లేని విధంగా కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దాదాపుగా 40 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా కౌన్సిలర్ల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున వసూలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా నిన్న వచ్చి బాధితులు కూడా వచ్చి తిరుపతి ప్రెస్ క్లబ్కి వచ్చి వాళ్ళు సమావేశం నిర్వహించి వాస్తవాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే వాళ్ళకు బాధితులకి న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు మనతో ఉన్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పుడు అంటే ప్రతిపక్షాలు కావచ్చు లేదంటే లోకల్గా ఉన్నటువంటి అక్కడ నాయకులు కావచ్చు ఎవరిని చూసినా కూడా వాళ్ళని చండాలేసే రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది మంత్రి రోజా గారు. మరి ఏంటి ఈ రకమైనటువంటి కౌన్సిలర్లు కూడా ఇవాళ ఒక్కొక్కరు రోడ్డుపైకి వచ్చి జరుగుతున్న అన్యాయాలపైన వాళ్ళు గలం విప్పుతున్నారు, ఎట్లా చూడాలి దీన్ని? ఏదైతే నిన్న ఒక ఎస్సీ మహిళా కౌన్సిలర్, అది వైసీపీ, ఆమె ఏ విధంగా వాస్తవాల్ని ప్రెస్ ముందు తిరుపతి ప్రెస్ క్లబ్ ముందు చెప్పడం జరిగింది. శ్రీమతి రోజా గారు మనం చూసాం, ఏదైతే రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, అదేవిధంగా భువనేశ్వరమ్మ పైన కానీ, నందమూరి బాలకృష్ణ పైన కానీ ఆ మాట్లాడిన తీరు చూస్తే ఎవరు కూడా హర్షించరు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా హర్షించరు. కానీ ఈరోజు సమాధానం చెప్పమని అడుగుతాను. మీ పార్టీ కౌన్సిలరు, ఒక ఎస్సీ కౌన్సిలరు 70 లక్షలకు నువ్వు మాట్లాడుకొని, ఏదంటే మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రిజర్వేషన్ అనేది, ఆ రిజర్వేషన్కి సంబంధించిన చైర్మన్ గిరిలో మీరు ఏ విధంగా దాన్ని బేరం పెట్టి దాన్ని అంగిట్లో తూకం వేసినట్టు అమ్మేస్తారా? అంటే మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా మీరు కాలరాస్తారా? మీకు ముఖ్యమంత్రి నేర్పించిన సంస్కారం ఇదేనా? ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు. కాబట్టి ఈరోజు ఏదైతే మీ కౌన్సిలర్ చెప్పిన భువనేశ్వరి గారు చెప్పిన, మీ కౌన్సిలర్ చెప్పిన సమాధానం చెప్పని చెప్తాను. ఊరికే ఏది జరిగినా కొండపైకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏదంటే అది రాజకీయ కార్యకలాపాలు ఆడ మాట్లాడకూడదన్నా కూడా దాన్ని పక్కన పెట్టి అవాకులు చవాకులు పేరిన రోజా గారు ఇప్పుడు సమాధానం చెప్పండి. మీకు టూరిజం శాఖ మంత్రి ఏ రోజైనా తిరుపతి నీకు పుట్టినిల్లు, తిరుపతిలో నువ్వు ఏ పొద్దైనా ఒక్క సంస్థను తీసుకొచ్చావా ఇక్కడికి? సమాధానం చెప్పు. ఈరోజు మీ పైన పుంకాలుగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈరోజు స్పష్టంగా బాధితురాలు చెప్పింది, సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే బర్తరఫ్ చేయి రోజా గారిని మంత్రివర్గం నుంచి. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఈరోజు ఇక్కడ ఈ చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటనకు వెంటనే కూడా సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే రోజాని బర్తరఫ్ చేయాలి మంత్రిగా. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, అంటే గతంలో ఇప్పుడు చూసినా కూడా ప్రతిపక్షాలపైన విరుచుకుపడేటటువంటి రోజా పైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నరసింహ యాదవ్ గారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.